నమస్కారం మిత్రులందరికీ, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు అయితే అధికారం దక్కనప్పుడు ఆయన ఎన్నికలకు ముందు కింటాకు 500 చొప్పున ప్రతి వ్యవసాయ రంగంలో ఉన్న 69 లక్షల రైతాంగం వారికి నేను పూర్తి స్థాయిలో 500 బోనస్ ఇస్తాను, అది సన్నదైనా దొడ్డుదైనా మీడియందైనా బిర్యానీ రైస్ అయినా కూడా నేను ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి. మరి గప్పుడు ముచ్చట మాట్లాడి ఓట్లు వేయించుకొని సింహాసనం అధిష్ఠించి ఈరోజు మళ్ళీ లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇక కాంగ్రెస్కు ఓట్లు భారీ మెజారిటీ చూపించట్టు ఆయనకు తెలిసింది కావచ్చు. ఈ రోజు వచ్చేసి 500 రూపాయలు బోనస్ అనేది ఓన్లీ సన్నాలకు మాత్రమే, అంటే సన్న రకపు వడ్లకు మాత్రమే ఆయన బోనస్ ఇస్తాడట, మిగతా దానికి లేదన్నట్టుగా చెప్తున్నాడు. ముచ్చట్ని ఒకసారి చూద్దాం. బోనస్ను బొందబెట్టిండు, సన్నాలకే రూపాయలు 500 బోనస్. పంట బోనస్కు సర్కారు కొత్త మేలిక. ఎన్నికల్లో వరకు రూపాయలు 500 బోనస్లు అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట మార్చిన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న రైతులు సన్నాలకే అంటూ ఊరుకునేదే లేదని హెచ్చరిక, రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా. ఈ ముచ్చట బాగానే ఉంది. అయితే మిత్రులారా, రేవంత్ రెడ్డి ఎటువంటి పన్నాగం వేసిందంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతుల సంఖ్య వచ్చేసి 69 లక్షల పరంగా చూసుకుందాం. ఇందులో ఇంతమంది రైతాంగం వారు చేస్తూ ఉంటే దీంట్లో కనీసం ఇక 100% చొప్పున చూసుకున్నా కూడా 100ల ఓన్లీ 10% మాత్రమే ఏంది సన్న ఓట్లు కాంటాలు వేసుకుంటారు, సన్న ఓట్లు పండించుకుంటారు. ఏది అది తిండికి మాత్రమే పండించుకుంటారు. మిగతా వాళ్ళు వచ్చేసి ఇక 90% మాత్రం 90% మొత్తం దొడ్డు ఓట్లకు మాత్రం 90% రైతాంగం వారు పండించుకుంటారు. ఎందుకంటే సన్న ఓట్లను పండిస్తే విపరీతమైన పెట్టుబడులు అవుతాయని చాలా వరకు రైతులైతే ముందడిగేయరు. అందుకనే దొడ్డు ఓట్లు వేసుకోవడము, దాన్ని పండించడము, మార్కెట్కు తరలించడము. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడలేదని వ్యవసాయ రంగం వారు, వ్యవసాయం పండించుకున్న రైతులు ఈ విధంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. గాముచ్చిన పరంగా చూసుకుంటే సన్నాలకి 500 బోనస్ అగో పెట్టిండు మెరక. అప్పుడు ఏం చేయాలి, ప్రజలందరూ కలిసి ఓ షీపూర్ గట్టిగా పట్టుకొని, ఈసారి రేవంత్ రెడ్డి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగితే షీపూర్లో అనుకొని పట్టుకోండి, గయ చేయాలి, చేసేది ఉంది. పంట బోనస్కు సర్కారు కొత్త మేలిక. ఎన్నికల వరకు రూపాయలు 500 బోనస్ అన్న కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఏంటంటే మనకు తీరిన హామీలు ఏవైతే ఉంటాయో, విపరీతమైన హామీలు, ఇప్పుడు ఈయన చెప్పిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి జీవితాంతం కాదు కదా, తరతరాల వంశపర్యం సాగుకుంటూ పోయినా కూడా ఈ 420 హామీలు కూడా అమలు కాలేని పరిస్థితి. మరి దానికి తగ్గట్టుగానే 500 బోనస్ పరంగా మాట్లాడుకుంటే ఇక చాలా మంది ప్రజలు సర్వేల పరంగా తెలియదు ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేశారు అని. అంటే ఏమంటున్నారు, అరే రేవంత్ రెడ్డి కేసీఆర్ని మించిన హామీలు ఇచ్చిండు, మరి అయ్యే చేస్తే మాకే మంచిది కదా అనుకుంటారు రైతాంగం వారు చెప్పిళ్ళు. సరే మంచి జరిగితే మంచిదే. మరి ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇక్కడ దొడ్డు ఓట్లకు గిన్నె పెడితే 500 చొప్పున, అంటే ఒక కింటాకి ఒక ఆసామికి 60 క్వింటాలైనా కూడా దగ్గర ఎంత పోవాలయ్యా, 30,000 అక్షరాల ఇక ఆయనకు పోవాల్సింది. గిన్ని పైసలు మనం యాడ్ నుంచి తెస్తాం, ఇట్లా చెప్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే. ఇక గన్నెను పెడితే మన వల్ల కాదు, ఇక రాష్ట్రమే కూలిపోద్దని రేవంత్ రెడ్డి ఏ ప్యాలెస్లా సాటుగా విని మీటింగ్ పెట్టిండో ఎవరికి తెలిసి ఇది. అది పెట్టి ఇక సన్న ఓట్లు ఏడ పండిస్తారో, చాలామంది తక్కువ పండిస్తారు, సన్న ఓట్లకే మనం పెట్టేద్దాం 500 చొప్పున అని చెప్పిండు. ఇక రానున్న రోజులు ఏం చేస్తారు తెలుసా, ఒకటి చెప్తా. ఇప్పుడు సన్న ఓట్లు పండించిన మానకాలం వేస్తారు. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ఉంటుంది, లేకుంటే సాంబమసూరు ఉంటుంది, ఇంకోటి జై శ్రీరామ్ విత్తనం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విత్తనాల్లో మళ్ళీ దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇది ఎవరు పండిస్తారో దానికి మాత్రమే నేను 500 చొప్పున బోనస్ ఇస్తా అంటాడు. మరి దీన్ని బట్టి రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే, ఆయనకు అనుగుణంగా సిచ్యువేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేసుకుంటున్నాడు, కానీ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి అనుకుంటూ తిరుగుతున్నాడు. దీనికి కేసీఆర్ ఏమన్నాడో చూద్దాం. రైతులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి రేవంత్ సర్కారు ఆపసోపాలు పడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటు రైతులు అటు ప్రతిపక్షం వెంటబడుతుంటే ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అన్ని తానే అన్నట్టు ప్రతి నిర్ణయంపై తాను మాట చెప్పుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డికి హామీలన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి. సహచర మంత్రుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ హామీల నుంచి సీఎం రేవంత్ ఎలాగైనా గట్టెక్కాలని చూస్తున్నారు. తాజాగా పంట బోనస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. సన్నాలకు మాత్రమే ఇస్తారనడంతో రైతాంగం ఆందోళన గురవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఎంత పెద్ద ఆగ్రహం వ్యక్తం చేసుకున్నాడంటే ప్రజలకు ఒక్కడే అర్థం కావాలి. ఇప్పుడు
అసెంబ్లీ ఎన్నికలప్పుడు సార్ మాత్రము ఎన్ని గ్యారెంటీలు 420, నేను ఇది చేత్తా పక్కగా నేను చేయకుంటే మాత్రం నా తలకాయ తీసినాడు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల పరంగా చూసుకుంటే సన్న ఓట్లు ఇక 500 సన్న ఓట్లకు మాత్రమే ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ముచ్చట గిట్లుంది. అంటే ప్లాన్ ఏంది, లోక్సభ ఎన్నికల్లో గెలవాలి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కుర్చీలో కూర్చున్న ఈసారి కనుక 14 సీట్లు వచ్చినా కూడా నేను అనేది రాష్ట్రాన్ని ఎటో చేసుకుని నడుపుకుంటా, కానీ అధికారం మొత్తం నాకే కావాలి, నేను ఆడిన మాట జారుకుంటూ పోవాలి. అంటే ప్రజలకు ఒకటే అర్థం కావాలి, ఎన్నికల ముందు ఏ విధంగా మాట్లాడిండు, ఎన్నిక తర్వాత ఏ విధంగా మాట్లాడిండు. ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసుకున్నప్పటికీ 500 చొప్పున బోనస్ వస్తుందంటే మామూలు ముచ్చట్న. 40 క్వింటాలు వేసుకున్నా కూడా అతనికి 20,000 వస్తుంది. 60 క్వింటాల వడ్లైనా కూడా అతనికి 30,000 వస్తుంది. 100 క్వింటాలు చూసుకున్నా కూడా 50,000 రూపాయలు పుక్కట కొత్త ఉంటే మరి రైతన్నలు ఆశపడరా? మరి రేవంత్ రెడ్డి ఆశ కలిపేయలేదా? మరి ఆ ఆశల్లో ఈరోజు నిప్పులు కురిపించాడు రేవంత్ రెడ్డి. ఒక ఇసుకను తట్టి మొత్తం వారి ఆశాభంగం చేసేసిండు. ఇక రేవంత్ రెడ్డి చేసిన మాటకి రైతన్నలు అయితే భారీగా మండిపాటు పడడం జరిగింది. ఆయన వానాకాలంలోనే నేను అధికారంలోకి రాగానే యాసంగిలోనే నేను 500 బోనస్ పెడతానని చెప్పిండు. మరి ఇప్పుడు బడ్జెట్ లేదు, మేము కొంచెం చదువుకోవాలి, ప్రభుత్వం నడపాలన్నా కొంచెం చదువుకోవాలి, మాకు కొంత టైం కావాలని చెప్పేసి మళ్ళీ అదే బోనస్ని వర్షాకాలంలో ఈసారి వానాకాలం పంటలపైన నేను కొనుగోలు చేస్తాను కాబట్టి కొంచెం నా పైన దయదలిచి నన్ను ఆదుకోండి కాళ్ళ పడి ఒక్కడే తక్కువైంది రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు మాత్రం మిడకాయ బీసుకుడు బరాబర్ వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. దయచేసి మీరు ఈరోజు ఏకమైతే ఆ సన్న ఓట్లకు కూడా ఆ దొడ్డు ఓట్లకు కూడా 500 బోనసులు వచ్చేలాగా చేసుకోవచ్చు. మీరందరూ ఏకమైతేనే చేసుకోవచ్చు.